రాష్ట్ర ముఖ్యమంత్రి మరుగుజ్జు మెదడు అని నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్న మాటలు రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతున్నాయి. మరుగుజ్జు మెదడు అని అన్న మాటలు అంగవైకల్యంతో పుట్టిన వారిని తీవ్రంగా కించపరిచే విధంగా ఉన్నాయంటూ తెలంగాణ ఆదిత్య డిసేబుల్ సొసైటీ జనరల్ సెక్రటరీ పప్పా కరుణాకర్, డక్కీ జనరల్ సెక్రటరీ ఏదుల శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దివ్యాంగులను అవమానపరిచే విధంగా మాట్లాడటం ఎంతో బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విపరీతమైనటువంటి దుర్మార్గమైనటువంటి కురుస వ్యక్తులు మరుగుజ్జులు అటువంటి చిల్లర వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు ఏదుల శ్రీను, రాష్ట్ర దివ్యాంగుల సంఘం జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్న డక్కీ అనే సంఘానికి. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న సచివాలయం ఓపెనింగ్ సందర్భంగా మాట్లాడుతూ మరుగుజ్జులు అని దివ్యాంగుల సమాజం అసలు అవహేళన చేస్తూ, అంటే ఆ సమాజాన్ని కించపరిచే విధంగా, అంటే వాళ్లకు విలువలు లేవు అనే విధంగా చిన్న చూపుతోని మాట్లాడడం జరిగింది. ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి దివ్యాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఎంతో అవమానం. ఇది ఖచ్చితంగా రాష్ట్ర తెలంగాణ వికలాంగుల తరపున ఖచ్చితంగా సీఎం కేసీఆర్ గారు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఖచ్చితంగా మీరు ఏదైతే మీరు మాట్లాడిరో ఈ మాట్లాడిన మాటలను వెనక్కు తీసుకోవాలి. దివ్యాంగులంటే అంత చిన్న చూపు కాదు. దివ్యాంగులంటే ఒక ఉన్నతమైన విలువలతో వాళ్ళు కూడా బతుకుతారు. వాళ్ళకు కూడా కొన్ని విలువలు ఎథిక్స్ ఉంటాయని మీరు గుర్తు చేసుకోవాలి. దయచేసి మీరు ఇలా మాట్లాడడం కూడా చాలా తప్పు. మాకు కూడా 2016 దివ్యాంగుల చట్టం అనేది ఉంది. ఇందులో ఎవరైతే ఈ చట్టం ఏం చెప్తుంది అంటే 2016 దివ్యాంగుల చట్టం ప్రకారం ఎవరైనా వికలాంగులను కించపరిచినా, అవమానించినా సెక్షన్ 92 ప్రకారం వాళ్ళ మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చట్టం క్లియర్గా చెప్తుంది. దయచేసి కేసీఆర్ గారు ఇది మంచిది కాదు. మీరు ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఖచ్చితంగా మేము ఇది డిమాండ్ చేస్తున్నాము. మీరు దీన్ని మాటల్ని వెనక్కి తీసుకొని ఖచ్చితంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పేదాకా మేము వదిలే ప్రసక్తే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల పట్ల చేస్తున్నట్టు చిన్న చూపును చాలాసార్లు ఇలా మాట్లాడడం మేము వింటూ ఉన్నాము. ఇలా మాట్లాడడం వల్ల ఒక దివ్యాంగుడికి ఇంత యాక్ట్ వచ్చి 2016 వచ్చి సెక్షన్ 94 వచ్చి ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము చట్టాలను ఇస్తుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వము చిన్న చూపు చూస్తుంది. మరి ఇక అంగవైకల్యం కేంద్ర ప్రభుత్వందా మరి రాష్ట్ర ప్రభుత్వందా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇకనైనా మన ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల పట్ల చిన్న చూపు చూడకుండా యావత్ దివ్యాంగ లోకానికి అతను క్షమాపణ చెప్పాలని, చెప్పకపోతే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒకవేళ వీళ్ళు లేకపోతే మేము దీన్ని కొత్త సెక్రటేరియట్ నుంచి స్టార్ట్ చేసి మరి ఆయన ఆ రాజకీయ సన్యాసం పుచ్చుకునేంత వరకు మేము కొట్లాడతామని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.